జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సత్తా చాటిన నారాయణ ఫలితాలపై నారాయణ విద్యాసంస్థల సక్సెస్ మీట్ మనం లైవ్ చూస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఈసారి జేఈఈ అడ్వాన్స్ లో కూడా క్యాలిక్యులేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నవి బాగా పెంచారు. దానివల్ల క్వశ్చన్ పేపర్ ఈజీయా హార్డా అన్న డిబేట్ కన్నా లెంత్ అన్నది ఎక్కువైంది. సో అలాంగ్ విత్ హ్యావింగ్ గుడ్ అకాడమిక్ అక్యుమెన్, హ్యావింగ్ గుడ్ judgmental attitude so that the student knows when to skip the question and go fast to the next question and revisit it when he or she feels it's the right time to revisit it. Our judgmental aptitude annadi develop cheyadam chaala important. So మీ అందరికీ తెలుసు మేము ఎన్లర్న్ ప్లాట్ఫామ్ అన్నది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ అన్నది ఇప్పించాము. ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అంత ప్రాక్టీస్ సెషన్స్ ఇప్పించడం వల్ల అలాంగ్ విత్ ఆఫ్ కోర్స్ ఆర్ అమేజింగ్ స్టాఫ్ మెంబర్స్, అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ స్టాఫ్. ఏది ఏమైనా స్ట్రాంగ్ రానివ్వండి, ఆన్లైన్ రానివ్వండి, ఆఫ్లైన్ రానివ్వండి, ఏమొచ్చినా అది టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మా డీన్స్ అవ్వచ్చు, ఆర్ఎండి కావచ్చు, దే నెవర్ గివ్ అప్ అండ్ దే మేక్ షూర్ దట్ the changes are made as quickly as possible, so we adopt and we bring in this result. So out of 360 marks, Narayana's best rank in All India Open category from our own classroom program. I repeat it again, this is not a idedo konukunna rank kaadu, ఊరికే ఎన్రోల్ చేసుకున్న మార్కులు కాదు. మా బ్రాంచ్ల్లో కంప్లీట్గా మా దగ్గర ఎన్రోల్ అయ్యి ఇయర్స్ టుగెదర్ చదివిన స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ మాత్రమే నేను చదవబోతున్నాను. అలా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో బెస్ట్ ర్యాంక్ ఇస్ ఆల్ ఇండియా 5th ర్యాంక్ ఫ్రమ్ కుచ్చి సందీప్. హీ రైట్ హియర్. తను మా దగ్గర ఈసీఐలో స్టార్ట్ అయ్యి ఈసీఐలో స్కూల్లో 9th క్లాస్లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ఈసీఎల్ సిబిఎస్ఈ స్కూల్లో స్టార్ట్ అయ్యి తర్వాత సిఓ స్కూల్కి ప్రమోట్ అయ్యి తర్వాత 11th సిఓ కాలేజ్కి ప్రమోట్ అయ్యి అండ్ 318 మార్క్స్తో 5th ర్యాంక్ తెచ్చుకున్నాడు. సో 4 years he has been with us. A huge round of applause to both school team as well as college team for making sure you molded the child so well that today I have seen him along with his parents. Did you come with your parents or sister? Parents, yes. So such a wonderful moment, and I'm very happy that today we could not only congratulate children but also the parents, siblings, everyone. It is a family moment. As I said, మాకు ఇది పెళ్లి లాగానో ఒక నిజంగానే ఒక ఫెస్టివల్ లాగానో ఒక పెళ్లి లాగానో లేకపోతే బర్త్డే లాగానో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫాలోడ్ బై స్టూడెంట్ పరమేశ్వరన్ who didn't just achieve 310 marks, he achieved 13th rank and is Karnataka state top marker. All India Open category 13th rank. Believe it or not, the competition ఎంత క్లోజ్గా ఉండిందంటే మనకి 10th ర్యాంక్ అన్నది టెన్త్ ర్యాంక్ జస్ట్ గివ్ మీ అ సెకండ్ 10th ర్యాంక్ అన్నది 311 మార్క్స్కి వస్తే 11, 12 and 13 ర్యాంక్స్ అన్నది 310 మార్క్స్కి ఆల్ 3 ర్యాంక్స్ 310 మార్క్స్కే వచ్చాయి. ఆ 310 మార్క్స్లో ఒక ర్యాంక్ అన్నది మా స్టూడెంట్ పరమేశ్వరన్ తెచ్చుకోవడం వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ ఈ ర్యాంక్ అలాట్మెంట్ అన్నది కేవలం నెగటివ్ మార్కింగ్స్ ద్వారా వాళ్ళు అలాట్ చేశారు. దాని ద్వారా అది 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, బట్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వల్. సో కంగ్రాచులేషన్ టు పరమేశ్వరన్ for being Karnataka state, for bringing in Karnataka state top mark. This is followed by Harshit, who got 15th rank again from our classroom program and he is Andhra Pradesh topper. Mana Telugu state nunchi topper and also OBC category lo all India lo 4th rank. Congratulations to you, Harshit. అండ్ ఈ స్టూడెంట్ స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర 6th క్లాస్ నుంచి చదువుకున్నాడు. సో 7 years మాతోనే ఉన్నాడు. ఈ ట్రావెల్డ్ విత్ అస్ అండ్ ఈ ట్రావెల్డ్ విత్ అస్ ఇన్ తిరుపతి యాజ్ వెల్. సో కంగ్రాచులేషన్స్ టు ద తిరుపతి టీమ్, స్పెషల్లీ
for bringing in such amazing results. This is followed by Pavan Kumar, who got 22nd rank. He is Gujarat topper. గుజరాత్లో మేము హార్డ్లీ పెట్టి 2 years అయిందండి. 11th జాయిన్ అయ్యాడు ఈ బాబు. జస్ట్ 2 yearsలోనే టాప్ ఓపెన్ కేటగిరీలో 22nd ర్యాంక్ తీసుకొచ్చాం. అంటే మీరు ఆలోచించవచ్చు, ఎక్కడ పెట్టినా కూడా మేము అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తామని. He got 22 rank with 303 marks. This is followed by Hemant Kumar, who got 23rd rank from Telangana. Congratulations, Hemant Kumar. He joined us, మా దగ్గర హైటెక్ సిటీలో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి సివో స్కూల్ అండ్ సివో కాలేజ్కి ప్రమోట్ అయ్యి ఎక్సెల్ నౌ in JEE Advanced. He was with us from 9th standard again, 4 years.